మొదటి 2 ముద్దలు ఈ పొడితో తింటే చాలా హెల్తీ. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ ఫ్లాక్స్ సీడ్స్ కారం పొడి. ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి 15-20 వరకు, పచ్చిశనగపప్పు 2 స్పూన్స్, మినపప్పు 2 స్పూన్స్, అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ 1 కప్పు, నువ్వులు 2 స్పూన్స్, వెల్లుల్లి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 3 స్పూన్స్, మెంతులు 1/4 టీ స్పూన్, కరివేపాకు 1 గుప్పెడు. వెయిట్ లాస్ అండ్ ఇంకా హెయిర్కి ఈ పొడి అద్భుతంగా పనిచేస్తుంది. ముందుగా మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నూనె లేకుండా ఒక్కో పదార్థాన్ని విడిగా దోరగా వేయించుకోవాలి. ధనియాలు చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ కూడా చిటపట్లాడేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు మినపప్పు కూడా వేసి మంచి వాసన వచ్చి ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు కూడా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు కూడా వేసి చిటపట్లాడేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర కూడా అలానే వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. లాస్ట్గా ఎండుమిరపకాయలు చక్కగా వేగేంత వరకు, గింజలు కూడా ఎర్రబడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ వేడిగా ఉంటుంది కదా, అందులో చింతపండు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మెంతులు, ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మినపప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు వేసి వీటన్నిటిని కలిపి ఒకసారి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా గ్రైండ్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, చూసారా, ఎంతో గుమగుమలాడే ఫ్లాక్స్ సీడ్స్ కారం పొడి తయారైపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం తెలుగు అరోమా కిచెన్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ పొడిని మీరు ఇడ్లీ, దోశ, ఉప్మా ఎందులో అయినా నంచుకొని తినొచ్చు.